జై భీమ్. నా దళిత సమాజానికి చీకటి రోజులను మరొకసారి గుర్తు చేయాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే ఈ జనరేషన్ వారికి 39 సంవత్సరాల క్రితం మన దళితులపై జరిగిన కొన్ని సంఘటనలను మీ అందరికీ కూడా తెలియజేయాలని, తద్వారా నిజాలను నా మాదిగ సహోదరులు తెలుసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఓ మందకృష్ణ మాదిగ గారు, మీరు మదమెక్కి నోటికి ఏదొస్తే అది మీరు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీ నోటిని అదుపులో పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మాలలందరినీ మనువాదులని నువ్వు అన్నావు. ఒకసారి ఎవరు మనువాదులు అన్నది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తెలుసు, 1985 సంవత్సరం జూలై 15 నాడు ప్రకాశం జిల్లా కారంచేడు ఘటన. మాదిగపల్లిలో నీటి విషయమై ఆ చిన్న గొడవ పెద్దదై కమ్మోళ్ళు కమ్ము కాసి మాదిగలపై వేటాడి వెంటాడి మా మాదిగ సోదరులను చంపారు. అది మీకు తెలియదా మందకృష్ణ మాదిగ గారు? అందులో దుడ్డు రమేష్ అన్న, దుడ్డు అబ్రహాం, దుడ్డు వందనం, అలాగే తేళ్ల మోషే, తేళ్ల ముత్తయ్య, తేళ్ల యెహోషువ, ఈ 6గురిని చంపిందే కాకుండా సాక్షిగా ఉన్న దుడ్డు అలిసమ్మను కూడా అతి దారుణంగా చంపిన సంఘటన మీరు మర్చిపోయారా? మీరే చెప్పండి. ఆ రోజుల్లో మాదిగపల్లె మీద కమ్మోళ్ళు దాడి చేసినప్పుడు, అతి దారుణంగా నా మాదిగ సోదరులను చంపినప్పుడు వారికి అండగా దండగా తోడుగా అక్కడికి వచ్చింది కత్తి పద్మారావు కాదా? బొజ్జ తారకం గారు కారా? మందకృష్ణ మాదిగ గారు, అప్పుడు మీరెక్కడున్నారు? మీరు పీపుల్స్ వార్లో ఉన్నారు కదా. ఆ సంఘటన తర్వాత వచ్చి మీరు ఎందుకు మాదిగ పక్షాన, మాదిగ సమాజం పక్షాన ఎందుకు పోరాడలేదు? ఇప్పుడు కమ్మోళ్లకు కొమ్ము కాస్తున్నది మీరు కాదా? ఎవరు ఈ చంద్రబాబు నాయుడు? కమ్మతను కాదా? ఆనాడు కారంచేడు ఘటనలో ఎవరైతే ఇవన్నిటిని చేసిండో అతను ఎన్టీ రామారావు వియ్యంకుడు కాదా? దగ్గుబాటి వెంకటేశ్వరరావు తండ్రి కాదా? నారా చంద్రబాబు నాయుడు కో బ్రదర్ ఫాదర్ కాదా? అలాంటి వ్యక్తులకు నువ్వు కొమ్ము కాస్తున్నప్పుడు నీవే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రజలందరూ తెలుసుకోవాలి. కమ్మోళ్ళు మాదిగ సమాజంపై పడి నరికి చంపినప్పుడు ఆ నరికినోళ్ళు కమ్మోళ్ళు నీకు ఆత్మీయులైనరు. చంపినప్పుడు బాసటగా నిల్చున్న నా మాల సోదరులు నీకు శత్రువులైనరా, మనువాదులైనరా? మందకృష్ణ మాదిగ గారు చెప్పండి. అంతేకాదు ఆగస్టు 6, 1991లో
మరి చుండూరు అక్కడ కూడా దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అక్కడ రెడ్లు, ఈ ఉన్నత వర్గాలు అందరూ కూడా మరి నా దళిత సమాజం వారి పిల్లలతో పాటు మరి విద్యాలయాల్లో వాళ్ళ పక్కన కూర్చుంటున్నారనే కసి, అంతేకాదు సినిమా థియేటర్లో వాళ్ళ పక్కన కూర్చుంటున్నామన్న ఆక్రోశం, అరే వీళ్ళు మా పాలేరులే, మా కింద పని చేసిన వాళ్ళే, వాళ్ళు ఇప్పుడు మా పిల్లలతో పాటు కూర్చుండి చదువు నేర్చుకుంటున్నారు, మాతో పాటు కూర్చుండి సినిమాను చూస్తూ ఉన్నారు అని ఆక్రోశం, కోపం మరి దళిత సమాజం మీద పెట్టుకున్నది ఈ అగ్రవర్ణాలు కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు కూడా ఈ అగ్రవర్ణాలు, అగ్రకులాలు, రెడ్లు, కమ్ములు వీళ్ళందరూ కూడా అతి దారుణంగా మరి నా సోదరులను చంపి మరి గూళ్ళ సంచుల్లో కుట్టి మరి ఆ చెరువుల్లో తుంగభద్రలో పడేసింది నిజం కాదా? మందకృష్ణ మాదిగ గారు ఇంకొకటి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అక్కడ ఆ చంపే క్రమంలో అందులో ఒక మాదిగ ఆయన కూడా చనిపోయినాడు. ఆ మాదిగ సోదరుడు ఏమన్నాడంటే, ఈ గొడవకు నాకు ఏం సంబంధం లేదు, నన్ను ఏం చేయకండి అని అంటే, నేను మాదిగోన్ని అని అంటే, ఆ ఎదుటి వ్యక్తి ఏమని సమాధానించాడంటే, మాదిగోడైతేంది మాలోడైతేంది మీరిద్దరూ ఒకటే కదా అని చెప్పి అతన్ని కూడా దారుణంగా నరికిన మరి సంఘటన చోటు చేసుకుంది. అంతేకాదు అదే చండూరు ఘటనలో ధనరాజ్ అని ఒక అన్నని కొట్టి దాహం వేస్తుందని అంటే ఆయనకు యూరిన్ ఉచ్చను తాగిపించారు. అటువంటి ఘోర సంఘటనలు నువ్వు మర్చినా అవి కథలుగా విన్నా నేను, నా సమాజం మరవదు. అటువంటి వారికి కొమ్ము కాస్తున్నది మీరు కదా మందన్న. ఒకసారి మీరు అర్థం చేసుకోండి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మాలలు మనువాదులా లేక మందకృష్ణన్న మనువాదయా? మాలలు ఎప్పుడు కూడా ప్రేమించారు, అవసరమైతే వారి ప్రాణాలను కూడా త్యాగం చేశారు. మీలాగనే కత్తి పద్మారావు అన్న కూడా ఆలోచించుంటే, తన స్వార్థం తను చూసుకుంటుంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అతన్ని మించిన నాయకుడు ఎవరు లేరు. ఆయన ఎన్నడూ కూడా తన స్వప్రయోజనం కోసం ఎప్పుడు కూడా ఏం చేయలేదు. నా అన్నదమ్ములు, మాలా మాదిగలు నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలను నమ్మినాడు కాబట్టి చుండూరు ఘటన అయితేనేమి, కారంచెడు ఘటన అయితేనేమి, మరి గ్రామ స్థాయి నుండి ఆ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్ళి మరి 1988-89 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తీసుకురావడంలో మరి విజయం సాధించిన వారు ఉంటున్నారు. అంతేకాదు బొజ్జ తారకం గారు కూడా ఆయన అడ్వకేట్ అయి ఉండి మరి ఆ కారంచెడు ఘటనలో హైకోర్టులో కేసు వేసి మరి ఎంతగానో నా మాదిగ సోదరులకు న్యాయం చేయాలనే తపన ఆయన ఎంతగానో ఆయనను వేధించింది కాబట్టే ఆయన మరి నా సోదరుల పక్షం నిలబడాలని కోరుకున్నాడు కాబట్టే ఆ దినం మనకు న్యాయం జరిగింది. కాబట్టి ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. ఏమనంటే మీరేమంటారు, మంచము కంచము మనకు పొత్తు లేదా? మాలవారితోని మాదిగలకు కంచము మంచము పొత్తు లేదంటారా? అది నోరా మోరా? అలా ఎలా మీరు అనగలుగుతారు మీరు మందన్న? నువ్వు పెళ్ళి చేసుకున్నదే నా మాల సోదరిని కదా,
అటువంటప్పుడు కంచం లేదు మంచం లేదని ఎలా అంటారు పొత్తు? సరే, అప్పటికి ఈ అంశం రాలేదు, మీరు పెళ్లి చేసుకున్నారు. ఓకే. మరి మీకు సంతానం కలిగిన తర్వాత అన్నా మరి మాదిగల పక్షంగా మీరు అంతా పోరాడుతున్నారని చెప్పుకుంటున్నారే, మరి మీ కుమార్తెకు పెళ్లి చేయడానికి మరి నా మాదిగ సోదరులు ఎవరు దొరకలేదా? ఎందుకు మరి మీ కుమార్తెను మాలా అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు? ఒకవేళ అది లవ్ మ్యారేజ్ అయినప్పటికీ మీరు చెప్పాలి కదా, వాళ్ళకు మనకు కంచెంలో మంచంలో పొత్తు లేదని చెప్పాలి కదా. కాబట్టి ఇవన్నీ మీరు మానుకోవాలి. మాలా మాదిగలు అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నారు. ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఇంకొకరు అండగా మరి బాసటగా నిలబడుతున్నారు. మీరు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ముసుగులో మీరు దళితులను చీల్చాలని, మాలా మాదిగలను చీల్చాలని చంద్రబాబు నాయుడు చెప్పినట్టు మీరు చేస్తూ మరి దళిత సమాజాన్నే మీరు మోసం చేసేవారుగా ఉంటున్నారు. చరిత్రలో మీరు మోసగాడుగా నిలిచిపోతారు. నిజంగా మీరు 94లో ఉద్యోగం ఆరంభించామని చెప్తున్నారే, ఎందుకు మాదిగపల్లి మీద కారంచేడు ఘటన 85లో జరిగింది కదా, అప్పుడు ఎందుకు మీరు రాలేదు? అలాగే 91లో చుండూరు మారణ ఘటన జరిగింది కదా, అప్పుడు ఎందుకు మీరు బయటకు రాలేదు? చంద్రబాబు డైరెక్షన్లో, వెంకయ్యనాయుడు డైరెక్షన్లో 94లో మీరు వచ్చి మాదిగ సమాజాన్ని, అప్పటి వరకు మాదిగ సమాజం మరి ఒక వర్గానికి, ఒక పార్టీకి మద్దతు పలుకుతున్న ఆక్రోశముతో, కోపముతో మాలా మాదిగలను చీల్చాలని చూసిన చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, వాళ్ళకు కొమ్ము కాస్తున్నది మీరు కాదా? మందన్న, దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ మందకృష్ణ మాదిగ చేస్తున్న ఏది కూడా ప్రజలు నమ్మొద్దు. నిజంగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కావాలంటే మరి రాజ్యాంగబద్ధంగా పోరాడండి. దానికి మాలలందరూ కూడా మరి స్వాగతిస్తారు. ఒకటే మీకు చెప్పాలనుకున్నా, సుప్రీంకోర్టు చట్టాలను అమలు చేస్తుంది, చట్టాలను చెయ్యదు. అది అర్థం చేసుకోవాలి. చట్టాలు చేసేది పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభలో అక్కడ బిల్లు పాస్ అయిన తర్వాతనే, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి గెజిట్ అయిన తర్వాతనే అది చట్టంగా మారబడుతుంది. అది రాజ్యాంగబద్ధం. కానీ రాజ్యాంగబద్ధం కాకుండా మరి బీజేపీ అండగా ఉంది, టీడీపీ అండగా ఉందని అక్రమ దారిలో వెళ్ళి ఏబిసిడి వర్గీకరణను చేస్తామంటే ఒప్పుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. అంతేకాదు, క్రీమీ లేయర్ను కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు, అంటే ఆఖరికి రిజర్వేషనే లేకుండా మళ్ళీ ఆనాటి రోజులు మళ్ళీ దళితులను ఊరు బయట ఉంచాలనే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆలోచనలను మరి ఈ మందకృష్ణ మాదిగన్న అమలుపరచాలనే ఆలోచనలో ఉన్నాడు. ఒక్కసారి మీరు ఒక వీడియోలు చూడండి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎస్సీ ఎస్టీలు ముర్దాబాద్ అని మరి ధైర్యంగా వాళ్ళు మనల్ని విమర్శిస్తూ ఉంటే మనం సిగ్గు లేకుండా వాళ్ళకే మన మద్దతును పలుకుతూ ఉన్నాం. కాబట్టి ఒక్కసారి ఎస్సీ ఎస్టీ బీసీలు అర్థం చేసుకోవాలి. దయచేసి వీళ్ళు ఆడుతున్న ఆటలను పసిగట్టాలి. ఆ ఆటలకు మరి మనం వాటన్నిటిని కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. కాబట్టి మందకృష్ణన్న, ఇప్పటికైనా మీరు
మరి వారి మోసాలను పసిగట్టి ఇప్పటికైనా మరి దళిత సామాజిక వర్గముతో మీరు పోరాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.